గౌరవనీయులు జేఏసీ చైర్మన్ గారు కోదండరామ్ గారు, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ దేవి ప్రసాద్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారు, న్యూ డెమోక్రసీ నాయకులు గౌరవనీయులు గోవర్ధన్ గారు, తెలంగాణ గజెటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మిత్రులు విఠల్ గారు, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం జేఏసీ అధ్యక్షులు సోదరులు రఘు గారు, ప్రభుత్వ డాక్టర్ల జేఏసీ అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ రమేష్ గారు, తెలంగాణ నర్సెస్ జేఏసీ అధ్యక్షురాలు చెల్లెలు సరళ గారు, వేదికను అలంకరించినటువంటి దీనొక నాయకురాలు శ్రీమతి సంజయ్ గారు, వేదికపై ఉన్నటువంటి జేఏసీ వివిధ స్థాయిల నాయకులు, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు విజయశాంతి గారు, గౌరవ దేవిప్రసాద్ పేరు ముందే చెప్పిన గౌరవ శాసనసభ్యులు, న్యాయవాద జేఏసీ మిత్రులు, ఇందులో పాల్గొంటున్నటువంటి సోదరులకు, సభలు ఆసీనులై నిన్నటి నుంచి పోరాటం చేసిన తర్వాత కూడా, ప్రభుత్వం అనుమతి నిరాకరించిన తర్వాత కూడా దీక్షతో పట్టుదలతో అద్భుతంగా సమర దీక్ష సన్నివేశాన్ని సృష్టించినటువంటి సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ వందనాలు. ఏ బాబు ఎందుక కొద్దిగా ఎన్నికైనా కొద్దిగా ఇంకో అరగంటలో మనం ముగించుకుంటాం కదా సభ. పొద్దున్న తినలే చాలా మంది, మీకు తెలియదు. తినలే తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు ఇక్కడికి వస్తే దేవిప్రసాద్ చెప్తున్నాను. నాకు రాత్రి భోజనం చేసినా కానీ ఇలా తినలేవు అని చెప్తే కళ్ళకు నీళ్ళు వస్తుంది. ఎందుకంటే ఎన్ని ఉపవాసాలు ఉండాలి, ఎన్ని దీక్షలు చేయాలి ఈ దిక్కుమాలిన దేశంలో. ఇక్కడ పక్కనే ఒక యాకూబ్ రెడ్డి జై తెలంగాణ అన్నందుకు పోలీసులు నుగ్గుగా బాధితే ఈ రోజు కూడా ఇంకా అవిటితనంతో బాధపడుతున్న సోదరుడు, మన కళ్ళలో నీళ్లు తెప్పించే మిత్రుడు ఒక పక్కన యాకూబ్ రెడ్డి, ఇంకో పక్కన రహీమున్నీసా వరంగల్ జిల్లా బిడ్డ, ఉద్యమంలో తన కాలు విరిగినా కూడా వెనుకపోకుండా తెలంగాణ కోసం ఒక టైగర్ లాగా పోరాడే బిడ్డ. ఇట్లా అనేక మంది అనేక రూపాలుగా చిత్రహింసలకు గురవుతూ బలిదానాలు చేస్తూ అనేక పద్ధతుల్లో పోరాటం చేస్తా ఉన్నారు. ఒక్క మాట మాత్రం నిజంగా నాకు చాలా బాధ కలుగుతా ఉంది. ఎవడన్నా ఎంపీ అంటే, ఎమ్మెల్యే అంటే, మంత్రి అంటే నలుగురు దండం పెట్టడం ఎదుర్కోవాలి. ఏం మాటలు అవి? ఇప్పుడు సాయి చంద్ పాటల పాటనే మాటలేంటి, సంధ్య గర్జించినప్పుడు మాట్లాడిన బేవారస్ గాళ్ళు బట్టెబాజు గాళ్ళనే మాటలేంటి, కళాకారులు పాటలాడుతున్నప్పుడు మాట్లాడుతున్న మాటలేంటి? ఇదా పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, శాసనసభ్యులు పొందాల్సిన గౌరవం? గిన్ని తిట్లు తింటే నేనైతే ధర్మంగా చెప్తున్న బండగట్టుకుని బాయిలు దిగి చచ్చిపోవు. ఎందుకంటే ఇంత ఏం పాలైందో పదవులలో నాకు అర్థం కాదు. సస్తారా పదవులు లేకపోతే? గిన్ని తిట్లు తినుకుంటే ఆ దిక్కుమాల పదవులు ఎందుకు నాకు అర్థం కాదు. 10 మంది మెచ్చుకుంటేట్టు ఉండాలి కానీ ఇంకా ఇప్పుడు ఆ జానారెడ్డి సన్నాసి ప్రకటించాడట. ఇప్పుడే మనోళ్ళు మెసేజ్ ఇచ్చి చూపెడుతున్నారు నాకు, రాజీనామాలు చేయరట, కాంగ్రెస్ కుటుంబంలోనే ఉంటారట, ఇయ్యం కాక ఇయ్యం రా తెలంగాణ మీరు అట్లా పరిసావురా కుక్కిన పేరులాగంటే అట్లనే పడి ఉంటారట. చాలా సందర్భాలు చూసినాం, చాలా చెప్పినాం, చాలా ప్రయత్నాలు చేసినాం. విజయశాంతి నేను పార్లమెంట్లో పోతున్నాం కదా, వేరే పార్టీల ఎమ్మెల్యేలు మంత్రులు వస్తుండేమో నమస్తే సాబ్ అంటే రోజు చెప్పరాజులు, పార్లమెంట్ ఉండే చెప్పరాజులు పాపం నమస్తే సాబ్ అంటారు. నేను విజయశాంతి ఇద్దరం నడుస్తుంటే జై తెలంగాణ సాబ్ అంటారు. అందుకే ఓ సందర్భంలో నేను చెప్పిన, పార్లమెంట్ లో ఉన్న చెప్పరాజుకున్న దమాకు కూడా దేశ ప్రధానమంత్రి గారికి లేదని. ఎన్ని సమ్మెలు చేయాలి? సకల జనుల సమ్మెను మించినటువంటి సమ్మె ఈ ప్రపంచంలో ఎవడైనా చేసిండా మగోడు?
ఆ సమ్మెకు దేశంలో ప్రజాస్వామ్యం ఉంటే, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంటే స్పందన ఏది? ఇది ప్రజాస్వామ్య దేశమా? దీన్ని ప్రజాస్వామ్య దేశమని నమ్మాలనా? ఇదే పద్ధతి అయితే ప్రజాస్వామ్యం మీద ప్రజలకు విశ్వాసం ఉంటుందా? ఎందుకు ఈ దిక్కుమాలిన పరిస్థితులు సృష్టిస్తా ఉన్నారు? ఎవరి కోసం? ఒక్కరోజు డిమాండ్ అంటే వేరు. ఎప్పటి నుంచి నడుస్తున్న తెలంగాణ పోరాటం? 69 కన్నా ముందే మోపైంది బొబ్బ. 66, 67 పుట్టింది లొల్లి. కలిసినాక 8, 9 ఏళ్లకే ఉద్యమ రూపం దాల్చేటప్పటికి 67 తీసుకుంది. ఇవాళకి దాదాపు 50, 55 ఏళ్ల నుంచి కన్సిస్టెంట్ గా ఏ సందర్భంలో రాజీ లేకుండా పోరాటం జరుగుతుంది. ఈ దేశంలో వచ్చేటి ప్రభుత్వాల దున్నపోతు రాజ్యాల ఏంటి? ఏమనుకోవాలి వీటిని ప్రజలు? ప్రజాస్వామ్య దేశమే అయితే దేశంలో ఒక భాగంలో ఇంత ప్రజాస్వామిక పద్ధతిలో ప్రజలు ఉద్యమిస్తా ఉంటే ఎందుకు రికగ్నైజ్ చేయదు భారత ప్రభుత్వం? సమర దీక్ష చేస్తామని జేఏసీ ప్రకటించింది. సమర దీక్ష అట దాని ఏది అనుమతి ఇవ్వాలని పోలీసులకు చెప్పి పోలీసులు చెప్తే ఆ పోలీసు అధికారి ఆయన పుణ్యాత్ముడు ఆయన దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉత్తరం ఇచ్చాడు. నేను చూసిన ఉత్తరం భయంకరమైనటువంటి లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందట. కొన్ని అసాంఘిక శక్తులు దీనిలో దూరుతాయట. పెద్ద ఇబ్బందులు వస్తాయట. అంటే ఉగ్రవాదులు తీవ్రవాదుల గురించి కూడా అట్లా ఆలోచించరు. ఈ 12 ఏళ్ల నుంచి మేము ఏమన్నా కొట్టాం? ఏమన్నా చనినాం? ఏమైనా ఆస్తన పలుకొట్టినాం? ఈ దఫా జరుగుతున్న ఉద్యమ చరిత్రకు 12 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎవరం కొట్టినాం, ఎవరం తాగినాం, ఎవరిని ఆస్తులు పలుకొట్టినాం? ఓపికతున్న మమ్మల్ని మేం శిక్షించుకున్నాం. ఇలా ఉపవాసం ఉండి దీక్షలు మేం చేసినాం. మందిని ఉపవాసం ఉంటలే. మా పిల్లలు కాలబెట్టుకుని చచ్చిపోయారు. ఏమైంది? మేము కాలబెట్టి చంపలే. అయినా కూడా ఇంత అప్రజాస్వామికంగా, ఇంత అన్డెమోక్రాటిక్ గా నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా పోలీస్ డీజీపీ గారికి, ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి. తెలంగాణ ఉద్యమం ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష, ప్రజల న్యాయమైన డిమాండు. ఆ డిమాండ్తోని శాంతియుతంగా ప్రజలు పోరాటం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా ఏమైనా పిచ్చి పిచ్చి ఆటంకాలు కల్పించే ప్రయత్నాలు చేస్తే మీ చేతులు కాళ్ళే కాలుతాయి బిడ్డ, కాలేది మాదిగా, జాగ్రత్త అని చెప్తా ఉన్నా. ఎందుకు చేస్తారు ఈ పిచ్చి ప్రయత్నాలు? నిన్న ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తారు. జేఏసీ ఆఫీస్కి పోయి అడికెళ్ళి ఇక్కడ పోదామని చెప్పినా జేఏసీ ఎమ్మెల్యేలు అన్ని పార్టీలు అనుకున్నారు. జేఏసీ కార్యాలయానికి కూడా రానియరా? గేట్ల కానీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి మిగిలిన ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్ నాయకత్వంలో వాళ్ళంతా అసెంబ్లీలో గాంధీ బొమ్మ కూర్చుంటే బయటకు వస్తే పట్టుకుంటాం. తొండబీడి దాని దాకా అంటే ఎనుగులు దాకా పట్టుకొని ఏం పీక్తారా? ఏం చేస్తారు? పట్టుకొని చంపుతారా? ఎంతకాలం ఈ పిచ్చకుల్లో బెదిరింపు? ఎవరిని బెదిరిస్తారు నాకు అర్థం కాదు. దీన్ని భయపడ్డాడు తెలంగాణ ఉద్యమానికి బయలుదేరుతాడు ఎవడన్నా? తెలంగాణ ఉద్యమానికి వెళ్ళినాడే సర్పే కఫన్ బాంధ్ కే నికల్ గए. గులామీ కి జిందగీ సే మౌత్ అచ్చి హై. ఖచ్చితంగా తెలంగాణ ఈ శృంఖలాలు తెగేదాకా పోరాటం జరగాలి. నేను మీతో ప్రార్థించేది ఒకటే, దయచేసి మనం చెయ్యని పోరాట రూపం లేదు, చెయ్యని ప్రయత్నం కూడా లేదు. ఆ మధ్య నన్ను వచ్చేది కాంగ్రెస్ సన్నాసులు తెలంగాణ ఇష్టమని నీ పార్టీని కలుపుతానంటే కలుపుతాంరా నీ బొంద మీద అని చెప్పిన. దానికి కూడా సిద్ధపడం. ఇంకేం చేస్తాం? తెలంగాణ రావాలి కాబట్టి కలుపుతాంరా సన్నాసులారా. అది కూడా ఎత్తి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా సతాయిస్తారు? ముంచినోడు జవహర్లాల్ నెహ్రూ, 69లో చంపింది ఇందిరాగాంధీ, ఇవాళ మనం రాసి రంపాన పెడుతున్న సోనియా గాంధీ. 3 తరాల కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణకు ఒక శాపంలాగా పరిణమించింది. సర్వనాశనం అయిపోయింది తెలంగాణ. దోపిడీదారుల పాలైంది. వట్టెప్పుడేమో పుల్లగా తీయగా మాట్లాడతారు ఎవరు ఆంధ్రులు.
జర్ర ఢిల్లీలో ఏమైనా కదలికి వస్తుంది అవుతుందా తెలంగాణ అనగానే మొత్తం జుట్టు కట్టి ఢిల్లీకి బయలుదేరుతారు సూట్ కేసులు పట్టుకుంటారు. పేరేందా ఉండవాళ్ళు అంటారు బోడవాళ్ళు వారో సభ పెట్టిన దిక్కుమాలే సభ. ఏమడిగినా నీ సభ అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటాడు. నాకు ఒక విషయం అర్థం కాలే, నీ సమైక్య ఆంధ్రప్రదేశ్ సభలో ఒక్కడన్నా మా తెలంగాణ బిడ్డున్నాడా? మరొక ఆంధ్రలో మీటింగ్ పెట్టుకొని ఆంధ్రలో వచ్చేది సమైక్య ఆంధ్రప్రదేశ్ సభ ఎట్లయితుంది? అవుతుందా? ఏకాభిప్రాయం రావడం, ఏకాభిప్రాయం ఎక్కడ రావాలి మా సన్నాసి? ఏకాభిప్రాయం తెలంగాణ సమాజంలో రావాలి. అది ఇలా 100% తెలంగాణ అడుగుతున్నది. మా తెలంగాణ మాకు కావాలి. భారతదేశానికి స్వతంత్రం ఇచ్చిన బ్రిటన్లు అడిగినారు. బ్రిటిష్ దేశం ప్రజల అభిప్రాయం ప్రకారం మనకు స్వతంత్రం ఇచ్చిపోయినారా బ్రిటిష్? భారతీయ ప్రజల మనోభావాలు గుర్తించి తల వంచి ఆ వలసవాద సామ్రాజ్యం మనకు స్వతంత్రం అప్పగించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇలా తెలంగాణ కావాలన్నా వద్దా అని అడిగింది ఆంధ్ర ప్రాంతంలో కాదు, అడగవలసింది తెలంగాణలో. కానీ దాని ఏకాభిప్రాయం తోకాభిప్రాయం ఇక ఢిల్లీ. నేను దేశాన్ని వెళ్తాను, నేనేం చెప్పి ఇంకా సంప్రదింపు తప్ప ఇంకా పీనిగల సంప్రదింపులు. దానికి ఒక లెక్క ఉంటుందా, పత్రం ఉంటుందా? ఈ ఇష్యూ మీద గిన్నె ఎన్నేళ్ళు, ఎన్ని మీటింగ్లు, ఎన్ని కమిటీలు, ఎన్ని దిక్కుమాలిన కథలు, ఏమి సంప్రదింపులు ఇవి? ఏమైందా? నేనేమంటున్నా అంటే టీవీలు కాకుండా కరెంటు బంద్ చేస్తారు, మన్ను బంద్ చేస్తారు, ఇవన్నీ మనకు ఎరికాయి. ఊళ్ళలో కరెంటు కట్ చేశారు, సిటీలో కూడా. గీ కిరికిరి పనులతో ఆపుతావా తెలంగాణ ఉద్యమాన్ని? గీతో ఆపేదేనా ఇది? అంటే ఎంత ఇరుకైన మనస్తత్వంతో, ఎంత చిల్లర మనస్తత్వంతో వీళ్ళున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ యావత్తు తెలంగాణ ఏకమైపోయింది ఆల్రెడీ. ఇప్పుడు నేను కానీ కోదండరాం కానీ కొత్తగా చెప్పేది ఉన్నది. పోరాటాన్ని కంటిన్యూ చేయడం ఎట్లానే వ్యూహరచన చేసుకుంటూ ముందుకు పోతాం తప్ప కేసీఆర్ ను కోదండరాం కాదు. ఆదిలాబాద్ జిల్లాలో ఓ ప్రైమరీ స్కూల్ స్టూడెంట్ లేచి ఎందుకు కావాలా బిడ్డ తెలంగాణ అంటే గంట సేపు ఉపన్యాసం చెప్తాడు. గంటకు వచ్చినట్టే చెప్తాడు. అంత చైతన్యం మీద తెలంగాణలో వచ్చేసింది. అంత పటిష్టమైనటువంటి ఆలోచన విధానంతో మా రాష్ట్రం మేము తీసుకొని తీర్థం 600 సరైన పద్ధతిలో పూర్తి పరిపక్వ స్థాయిలో తెలంగాణ ప్రజానీకం ఉంది. ఇటువంటి చిల్లర మల్లర వేషాల ద్వారా ఇది జరిగేది కాదు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, మనకు బాధ కలిగేది ఒకటి. అందరు కూడా అన్నారు, అందరు కూడా చెప్పింది. ఇప్పుడు ఇవాళ ఈ దీక్ష జరుగుతుండగానే జానారెడ్డి మంత్రులు, జానారెడ్డి సాంబార్ల మీటింగ్ అయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము రాజీనామాలు చెయ్యం, వాళ్ళ బతుకది. మీరు ఎన్నెన్నో తిట్టుండ్రి, ఎంతన్నా ఉమ్మేయండి మా మీద,